గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు కొబ్బరి పరమాన్నం తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం 125 గ్రాములు, తరిగిన బెల్లం 125 గ్రాములు, పాలు 75 మిల్లీలీటర్లు, నీళ్లు 100 మిల్లీలీటర్లు, కొబ్బరి పాలు 850 మిల్లీలీటర్లు, లేదంటే అవసరాన్ని బట్టి వాడుకోండి. ఈ కొబ్బరి పాలని ఎలా తయారు చేసుకోవాలో వేరొక మూవీ క్లిప్లో చూడొచ్చు. బాదం పప్పులు 6, జీడిపప్పు ముక్కలు 10, కిస్మిస్ పళ్ళు 15, నెయ్యి 1 టేబుల్ స్పూను, యాలక్కాయలు 3, కుంకుమ పువ్వు కొద్దిగా, పచ్చకర్పూరం చిన్న ముక్క. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా కుంకుమ పువ్వులో వేడి నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. ఈ రకంగా చేస్తే ఆ కుంకుమ పువ్వులోంచి కలర్ బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు రోలు తీసుకుని దాంట్లో పచ్చకర్పూరం వేసుకోండి. యాలక్కాయలకి గింజల్ని తీసేసి ఆ గింజల్ని కూడా ఈ పచ్చకర్పూరంతో పాటు కలిపి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఈ రకంగా తయారు చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుని వాసన అది పోకుండా ఉండటానికి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాదం పప్పులు తీసుకుని దాంట్లో కూడా వేడి నీళ్లు పోసి పక్కన పెట్టుకుంటే దాని పైపెచ్చు తేలిగ్గా వచ్చేస్తుందన్నమాట. కాసేపు అయిన తర్వాత ఆ పెచ్చుల్ని తీసేసి ఈ బాదం పప్పుల్ని కూడా సన్నగా ముక్కలుగా తరుక్కుని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లోకి బియ్యం తీసుకుని దాంట్లో నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. ఈ రకంగా బియ్యం అంతా కడుక్కుని నీళ్ళన్నీ ఓడ్చేసుకుని ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి పరమాన్నం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి కరిగాక ముందుగా కిస్మిస్ పళ్ళు వేసి అవి ఉబ్బేదాకా వేయించుకోండి. ఆ రకంగా వేయించుకున్న కిస్మిస్ పళ్ళని తీసి విడిగా పెట్టుకోండి. ఇప్పుడు జీడిపప్పు ముక్కల్ని కూడా ఇందులో వేసి వేయించండి. ఈ జీడిపప్పు ముక్కలు లైట్గా రంగు మారాలన్నమాట. గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ మిగిలిన నేతిలో కడిగిన బియ్యాన్ని వేసి ఫ్రై చేసుకోండి. తడంతా పోవాలన్నమాట. ఆ రకంగా తడిపోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 100 మిల్లీలీటర్ల నీళ్లు పోసి కలపండి. ఈ బియ్యం ఈ నీళ్ళల్లో ఉడకాలన్నమాట. 3 వంతులు నీళ్లు ఎగిరిపోయేదాకా ఉడికించుకోండి. ఆ తర్వాత దీంట్లో 75 మిల్లీలీటర్ల పాలు పోసి బాగా కలపండి. ఇప్పుడు ఈ పరమాన్నాన్ని మూత పెట్టుకుని ఈ పాలన్నీ ఎగిరేదాకా ఉడికించుకోండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, పాలన్నీ ఎగిరిపోయినాయి. ఇక్కడ ఒకసారి గరిటెతో కలుపుకుని దీంట్లో ఇప్పుడు తీసుకున్న కొబ్బరి పాలల్లో 3వ వంతు ఈ పరమాన్నంలో వేసుకుని కలపండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఈ కొబ్బరి పాలంతా ఎగిరేదాకా ఉడికించుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ పాలతో అన్నాన్ని వండుతున్నాం అన్నమాట. అన్నం మనకి మెత్తగా ఉడికేదాకా పాలు పోసుకుని కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మిగిలిన కొబ్బరి పాలల్లో సహం కొబ్బరి పాలు ఇందులో పోసి మళ్ళీ మూత పెట్టుకుని ఆ పాలన్నీ ఎగిరేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు మిగిలిన కొబ్బరి పాలన్నీ పోసి బాగా కలుపుకుని ఉడికించుకోండి. ఈ పాటికి అన్నం చక్కగా ఉడికింది. పరమాన్నం కన్సిస్టెన్సీ రావాలన్నమాట, చిక్కగా అవ్వాలి. ఆ రకంగా వచ్చేదాకా దీన్ని ఉడికించుకోండి.
ఇలా పరమాన్నం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని తరిగిన బెల్లం వేసుకోండి. ఈ బెల్లం వేసి అంతాను ఒకసారి బాగా కలపండి. సన్నగా తరిగిన బెల్లమే అయినా అప్పుడప్పుడు గడ్డలు ఉంటూ ఉంటాయి. ఆ గడ్డలన్నీ కరగాలన్నమాట. ఈ పాలతో వండుకున్న అన్నం వేడిగా ఉంది కదా, ఆ వేడికి ఈ బెల్లం కరుగుతుందన్నమాట. కాబట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేశారంటే కాసేపు బెల్లం అంతా కరుగుతుంది. ఆ తర్వాత మూత తెరిచి దాంట్లో కుంకుమ పువ్వు వేడి నీళ్ళల్లో వేసుకుని పెట్టుకున్నాం కదా, అది వెయ్యండి. అలాగే యాలక్కాయలు పచ్చకర్పూరం కలిపి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా వెయ్యండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేయించిన జీడిపప్పులు, కాసిని వేయించిన కిస్మిస్ పళ్ళు, కాసిని సన్నగా తరుక్కున్న బాదం పప్పులు ఇవన్నీ వేసి బాగా కలపండి. అంతా ఈ రకంగా కలుపుకుని ఇప్పుడు ఈ పరమాన్నాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన వేయించిన జీడిపప్పులు, వేయించిన కిస్మిస్ పళ్ళు, అలాగే సన్నగా తరిగిన బాదం పప్పులతో ఈ కొబ్బరి పరమాన్నాన్ని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. పాయసాలలో కూడా ఎన్నో వెరైటీలు ఉంటాయి. మనకి తెలిసి చక్కెర పొంగలి ఒకటి, అలాగే మామూలు పాలతో తయారు చేసుకునే పాయసం ఒకటి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదొక వెరైటీ కొబ్బరి పాలతో తయారు చేసుకునే పాయసం. పాలతో చేసుకునే పాయసం కన్నా ఈ కొబ్బరి పరమాన్నం ఎంతో లైట్గా ఉంటుందన్నమాట. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని చూసి మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.